హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద సీమా కపుల్. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన డే 2 అండ్ 3 ఆఫ్ అండమాన్ అనే వీడియోలో నేను చెప్పాను కదా, ఒక రిసార్ట్లో దిగాము, ఆ రిసార్ట్ చాలా బాగుంది అని చెప్పేసి దాని గురించి నేను ఒక వైటీ షార్ట్ అనేది అప్లోడ్ చేసినానని చెప్పా కదా. సో అదే ఇది. సో యాక్చువల్గా ఒక షార్ట్ లాగానే పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇట్లా ఫుల్ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా రూమ్ది ఫుల్ రూమ్ టూర్ చూద్దాం. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది, గ్రీనరీ కానీ అంత సూపర్ ఉంది. లైటింగ్స్ అండ్ చైర్స్ అండ్ స్వింగ్. యా, లోపల ఎవరు పిలుస్తున్నారు మనల్ని, లెట్స్ గో. యా, కమింగ్. ఎలా ఉంది రూమ్? యా యా, ఒక నిమిషం. వెల్కమ్ టు ద రూమ్. సో మీరు రాగానే చూడండి, ఒక పుష్పం లాంటి. పుష్పం కాదు అది, పావురం కూడా కాదు. డిజైన్తో ఒక సోఫా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు బెడ్ చూసుకున్నారంటే చాలా బాగుంది. తర్వాత ఏసీ కింద పెట్టారు. ఇది చూసుకున్నారంటే పక్క ఊరు స్టైల్లో పెట్టారు. యాంటిక్ రస్టిక్ మోడల్లో. టీవీ అండ్ దెన్ క్లాక్. అలా అదేంటి డోర్ బెల్ క్లాక్. యా. సో ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేసుకొని బాత్రూమ్కి ఇలా ఎంట్రన్స్ ఉంది. సో మీరు చూసుకున్నట్టు ఇక్కడ హెయిర్ డ్రైయర్ ఉంది. దెన్ పెద్ద విండోనే ఉంది. ఇంకా మీ ఇష్టం ఫ్యాన్, మిర్రర్ ఫ్యాన్. నేను చెప్పాను అన్ని తప్పులు చెప్తాను నేను. ఫ్యాన్, ఇదే స్విచ్. సో మనకి ఇది హ్యాంగర్స్ పెట్టుకోవడానికి, షుగర్ కాఫీస్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇవన్నీ కాంప్లిమెంటరీలోకి రావన్నారు. ఇవేమన్నా తీసుకుంటే డబ్బులు కట్టాలన్నారు. సర్లే, మా బ్యాగ్లోనే చాలా స్నాక్స్ ఉన్నాయి, నేను వదిలేసాము. సో కమింగ్ టు ద బాత్రూమ్ ఇట్స్ గుడ్. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ కాంప్లిమెంటరీగా షవర్ జెల్స్, సోప్ అండ్ హెయిర్ క్లిప్స్ ఇచ్చారు. ఇవేవో స్టిక్స్, డెంటల్ కిట్, బ్రష్లు కూడా ఇచ్చారు. పెద్దదే అండి, గుడ్. అలా మా ఆయన యాంకరింగ్తో రూమ్ టూర్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూసేయండి ఒక్కసారి. సో నైట్ టైం అనేది లైటింగ్స్తో చాలా బాగుందన్నమాట. సో ఇందాక మనం చూసాం కదా, అది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. ఇంకా రెస్టారెంట్ నుంచి మన కాటేజ్కి వెళ్ళే మధ్యదారి ఇదంతా. సో ఈ మధ్యదారిలో ఏంటంటే ఇండివిజువల్ కాటేజెస్ కాకుండా ఇట్లా ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ టైప్స్లో కూడా రూమ్స్ ఉన్నాయి. మాకు అది తెలీదు. అండ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది అది అనేదర్ రిసార్ట్, అది వేరే రిసార్ట్. సో ఇంకా ఓకే, ఇలా కూడా ఉన్నాయా అని చెప్పేసి అప్పుడే నాకు అర్థమైంది. సో ఇంకా అలా పాసేజ్ అవుతూ ఉంటే మధ్యలో ఒక చిన్న టెంపుల్ ఏరియా లాగా కూడా కనిపించింది. సో టెంపుల్ కోసం లైక్ దేవుడి గది కోసమే వాళ్ళు డెడికేటెడ్గా ఒక రూమ్ అనేది వదిలేశారు. అలా గ్రీనరీలో సైలెన్స్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది. ఇంక ఇట్లా మనం తీసుకున్న లాంటి కాటేజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మన కాటేజ్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. మన కాటేజ్ దగ్గరకు వస్తే ఇదిగో ఇదే మన కాటేజ్ అనమాట. మేము ఆల్రెడీ యాక్చువల్గా ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చేసాము, కానీ ఆకలి అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అప్పుడే తినకుండా ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాను నేను. ఆఫ్టర్నూన్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఏమైందంటే ఇచ్చిన ఒక 1 అవర్కి పంపించారు. సో అందుకని ఇప్పుడు అట్లనే అవుతుందేమో అన్నట్టు ముందే ఆర్డర్ ఇస్తే 5 మినిట్స్లో తెచ్చిపెట్టారు. సో అందుకని కొంచెం ఆకలి అవ్వట్లేదని చెప్పి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకా అక్కడ చూసారా, సిట్అవుట్ ఏరియా కోసం ఒక అంబ్రిల్లా అండ్ చైర్స్ కూడా ఇచ్చారు. దోమలు కూడా ఏమీ లేవు. సో హ్యాపీగా అక్కడ కూర్చొని మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు, కానీ మేము చేయలేదు. ఇంకా అలా అక్కడ ఆ సైలెన్స్లో, ప్రశాంతతలో, ఆ గ్రీనరీలో, లైట్స్లో వాక్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ లోపల గ్యాప్లో మా ఆయన ఏదో తెప్పించుకున్నాడు. ఏం తింటున్నారు దాన్ని? సేమియా పాయసం. అదెవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇది రెస్టారెంట్ డెకరేషన్ చూడండి ఎంత బాగా, లైక్ మన వెహికల్వి టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్ని కట్ చేసి దాని లోపల ప్లాంట్ చేశారు. చాలా ఇన్నోవేటివ్గా ఉంది యాక్చువల్లీ. ఇంతకీ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా. మా రూమ్ ప్రైస్ పర్ 1 నైట్ ఈజ్ 5,000 రూపీస్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. బట్ డిన్నర్ లంచ్ మన ప్రైస్ లైక్ మన అమౌంట్తోనే ఆర్డర్ చేసుకోవాలి. డిన్నర్ లంచ్ కూడా
బఫే ఉంది యాక్చువల్లీ. బఫే ఉందా? యా. ఓకే. సో 500 రూపీస్ పర్సన్ అంట. ఆహా, వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగా? చెప్పారు, వెజ్ నాన్ వెజ్ ఉంది. ఓకే. చూశాను, అందుకే కీర్ ఇచ్చాడు టేస్ట్ చేయమని. అడిగాను యాక్చువల్గా కీర్ ఉందా అని. సో ఇది ఎంత అవుతుందో చెప్పండి, నేను తీసుకుంటాను అని చెప్తే వాళ్ళు ఇచ్చారు ఫ్రీగా టేస్ట్ చేయడానికి. సో నైస్. యాక్చువల్లీ ఇక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. పీపుల్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు మనకి. పీపుల్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అవును. యా, కావాల్సింది అదే కదా. అవును. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నా ఫస్ట్ లాగ్ కాబట్టి, ఫస్ట్ లాంగ్ ట్రిప్ కూడా, ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ కూడా మా మ్యారేజ్ అయినాక. సో ఇది ఖచ్చితంగా నాకు మెమరబుల్గా ఉంటుంది. కానీ నేను ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ఫుల్గా చెప్తున్నానంటే, నిజంగా చెప్తున్నాను, నేను ఇలాంటి రిసార్ట్ నిజంగా ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు 5000 రూపీస్లో. మాకు లాస్ట్ మినిట్లో దొరికింది. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్.